గంగమ్మ గౌరమ్మ పలారం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది రమ్య వే. సో ఈ వీడియో ఏంటంటే గంగమ్మ గౌరమ్మ పలారం పంచడం. మా సైడ్ ప్రెగ్నెన్సీలో 5th and 7th మంత్లో గంగమ్మ గౌరమ్మకి పలారం పంచుతారు. అండ్ 5th మంత్లో ఏంటంటే ధరంపూర్ ఉంటుంది మాకు ఇక్కడ, అంటే గంగా దగ్గరికి వెళ్ళి తెప్ప తీసి వస్తాం. అప్పుడు నేను వీడియో తీసుకోలేదు, కానీ అప్పుడు కూడా బాగుంటుంది. తెప్ప తీసుకొని కోడిపిల్లని కోసుకొని వస్తాం. అక్కడ గంగలో స్నానం చేసి కొంచెం చిన్నగా బిస్తోళ్ళు వచ్చి చిన్న పూజ చేస్తారు. చేసి తెప్ప తీసి కోడిపిల్లని సమర్పించుకొని అమ్మవారికి మళ్ళీ అదే తాళ్ళు ఉంటాయి అక్కడ తినేసి వస్తాం. సో మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా అంటే అమ్మవారికి పరమాన్నం వండుకోవాలి, పరమాన్నంతో నైవేద్యం పెట్టాలి. సో దానికోసమే కొంచెం ఫ్రెష్ వాటర్ పట్టి కొన్ని బియ్యం వేసుకోవాలి, ఎందుకంటే పరమాన్నం మెత్త ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. బెల్లపన్నం ఒక చిన్న గ్లాస్ బియ్యానికి ఒక 2-3 గ్లాసుల నీళ్ళు పోస్తే అన్నం మెత్తగా మంచిగా అవుతుంది. సో దానికోసమే అక్కడ బెల్లం కూడా కట్ చేస్తున్నా, కానీ ఎండాకాలం కదా ఫుల్ గట్టిగా అయిపోయింది బెల్లం, అది అసలు కట్ అవుతలేదు. ఎంత ట్రై చేసినా కట్ కాలేదు. పక్క నుండి మా అమ్మ చెప్తుంది, ఇట్లా మీదికి వెళ్ళి ఇట్లా కొట్టినట్టు కట్ చేయు, అది కట్ అవుతుందని. అయినా కూడా అయితలేదు అది. సో నాతోటి కాలేదు. తర్వాత మా అమ్మకి ఇచ్చేసిన. మా అమ్మ కొంచెం అందులో వాటర్ పోసి మెల్లమెల్లగా కొట్టింది, కానీ అయినా కూడా అది దగ్గలేదు, ఎందుకంటే ఎండలు ఎట్లా కొడుతున్నాయి, పిచ్చి ఎండలు కొడుతున్నాయి. మా అమ్మ కొట్టినా కూడా అది కొంచెం కరగలేదు. ఇక లాస్ట్కి వస్తే అట్లనే ముద్దలు ఉండగానే ఆయనత వేడి దాంట్లో వేసేసింది, అట్లయినా కరిగిపోతుందేమో అని. అది చూడుల్లి అట్లనే ఉంది, గడ్డలు. మెయిన్గా గంగమ్మకి ఏంటంటే పలారం, గంగమ్మకి ఎట్లా అంటే బెల్లపన్నమును బెల్ల పుట్నాలు పెడతారు పలారంగా. అండ్ మనం బెల్లపన్నంలో పాలు పోసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఎట్లా అంటే బయట వాళ్ళకు బర్రెలు ఉంటే వాళ్ళ బర్రెల పాలే పోస్తారు, కానీ ఇప్పుడు నార్మల్గా అన్నీ పోసేస్తున్నారు. ప్యాకెట్లే కూడా ఫ్రెష్ ఉంటున్నాయి కదా. అట్లా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. నాకైతే మిల్క్ పోస్తేనే మస్తు ఇష్టం. అడుగుతున్నా మా మమ్మీని చాలా ఇంకొంచెం పోయాలా అనుకుంటా. మెల్లమెల్లగా మొత్తం పోసేసి కలిపేసిన. చూడాలి అది పోయంగానే ఇట్లా మంచిగా తెల్లగా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. నాకు మస్తు ఇష్టం బెల్లపన్నం. ఈ ప్రెగ్నెన్సీలోనే నేను ఒక 4-5 సార్లు, అంటే మంత్కి ఒకసారి అయినా బెల్లపన్నం వండుకొని తింటున్నా. తర్వాత ఒక పీట మన ఇంట్లో ఉంటుంది కదా, పీట అది తీసి మంచిగా కడిగి ఉల్లారు పెట్టినాక తర్వాత ఆ పీటకి పసుపు రాసి నీట్గా ముగ్గేసుకోవాలి. ఆ ముగ్గుకి మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని మనం ఏదన్నా పూలు తెచ్చుకున్నా కూడా మంచిగా డెకరేషన్ చేసుకోవాలి. పూలు అంటే మల్లెపూలు అయితే అమ్మకు బాగా ఇష్టం. మల్లెపూలు పెట్టుకుంటే ఇంకా మస్తు మంచిగా అనిపిస్తుంది. సో అదే మా అమ్మ చేస్తుంది, బొట్లు పెడుతుంది. ఇది ఇంకా మనమే చేసుకోవాలి. ఇట్లా చిన్న పరమాన్నం వండుకోవడమైనా పీటకి బొట్లు పెట్టుకోవడమైనా 5 months అప్పుడు నేనే చేసినా, కానీ ఈ 7th monthలో కింద కూర్చోవడానికి రాదని చెప్పేసి మా అమ్మ చేస్తుంది. ఈ పలారం తీసుకుంది అక్క, పలారం పెడుతుంది. పీట పొదిచ్చిన తర్వాత మోతుకాకులల్లో మనం పరమాన్నం పెట్టుకోవాలి. మోతుకాకులు మంచిగా వాష్ చేసి 2 పెట్టాలి, గంగమ్మకి గౌరమ్మకి 2 పలారాలు పెట్టుకోవాలి. అట్లా చిన్నగా ముద్ద లెక్క పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అందులోనే పుట్నాలు బెల్లం కూడా పెట్టుకోవాలి. మళ్ళీ ఖచ్చితంగా బెల్లపన్నం మీద పెరుగు ఖచ్చితంగా పోయాలి. అంతా రెడీ చేసుడు అయిపోయినాక ఒక్కొక్కళ్ళం పోయి మొక్కుకొని రావాలి. ఫస్ట్ మనమే మొక్కుకోవాలి. సో ఈ పలారం పంచిపెట్టే వరకు కొంచెం ఫాస్టింగ్లా ఉండాలి, అంటే టీ తాగితే పర్లేదు, కానీ అన్నం ఏం తినద్దు. అన్నం తినకముందే పంచిపెట్టాలి. చూడండి నేనైతే మొక్కేసిన, అయిపోయింది. బాసిపు మొక్కుకున్నా, ఎందుకంటే మంచిగా మొక్కుకోవాలి కదా. అందుకే తర్వాత మా అమ్మ వచ్చి మొక్కుకుంది. కొబ్బరికాయ కూడా కొట్టాలి ఒకటి. 5 months అప్పుడు కొట్టలేము అనుకుంటా, ఇప్పుడు కొట్టాలి. అప్పుడు కొట్టలేము కాబట్టి ఇప్పుడు కొట్టాలి అని తీసుకొచ్చింది. మనం కొట్టొద్దు కదా కొబ్బరికాయ, అందుకే మా అమ్మనే కొట్టేస్తుంది. మా తమ్ముడు కూడా మొక్కేసిండు. ఆ కొబ్బరి నీళ్ళు కూడా ఒక గ్లాస్లో పట్టుకోవాలి. మళ్ళీ అమ్మవారికి ఏంటంటే మన అగరబత్తులు కూడా చూపియాలి. మా అమ్మ ఒక్క దెబ్బ కొట్టంగానే కొబ్బరికాయ వలిగింది, గట్టిగా మొక్కుకుంది మస్తు. మళ్ళీ కొట్టిన కొబ్బరికాయలు ఏంటంటే మనం ఎప్పుడైనా స్వీట్ పెట్టాలి. కొంతమంది బొట్టు పెడతారు, సో అట్లా పెట్టద్దంట. నాకు కూడా తెలియదు ఎందుకు, మా అమ్మ చెప్పింది. అందులో స్వీట్ పెట్టాలి కాబట్టి అందులోనే చిన్న బెల్లం ముక్క ఉంటే అదే బెల్లం ముక్క పెట్టేసింది మా అమ్మ.
సో తర్వాత మా అమ్మ కూడా మొక్కేసి మళ్ళీ ఆ కొబ్బరి నీళ్ళు కూడా ఫస్ట్ మనమే తాగాలి. అక్కడ పెట్టిన పలారం కూడా మనమే తినాలి, ఎవరికి ఇవ్వద్దు. అందులో కొన్ని పుట్నాలు బెల్లం కూడా పెట్టింది మా అమ్మ, అవి కూడా మనమే తినాలి. అందులోకెళ్ళి ఒక కొబ్బరి వక్క తీసుకొని ఆ కొబ్బరి వక్క తీసి అదే పలారం లెక్క పంచిపెట్టాలి. అదే దానికోసమే మా తమ్ముడు కొబ్బరి వక్క తీస్తున్నాడు, కట్ చేస్తున్నాడు, కానీ వానికి చక్కగా వెళ్తలేదు. తర్వాత మా అమ్మ నేను బొట్టు పెట్టేసుకొని ఆ పలారం గేట్ బయట వంచాలి. సో అట్లా పంచడానికి కిందికి వెళ్తున్నాం, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. సో కిందికి వెళ్తే ఒక 5 కన్నా వంచొచ్చు అని చెప్పి కిందికి వెళ్తున్నాం. మా అమ్మని పిలుచుకుంటూ పోతున్నా. ఫస్ట్ మా అమ్మకి పెట్టిన, తర్వాత అందరికి పెట్టేసిన. ఏదైనా సరే పలారం వంచి పెట్టేటప్పుడు మేము కిందికి వెళ్ళే వంచి పెడతాం. మేము అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా కిందికి పోయి తీసుకొని మళ్ళీ ఎండలు అయితే పిచ్చి ఎండలు కొడుతున్నాయి. ఒక్క నిమిషం గేట్ బయట పోగానే కాళ్ళు అటే అంటుకున్నాయి రోడ్డుకి. మళ్ళీ టక్కన దవ్వన మా అమ్మకి పెట్టేసి ఉరికొచ్చి మళ్ళీ లోపల గేట్ లోపల ఇచ్చేసిన అందరికీ. ఫస్ట్ అందరికి పంచిపెట్టిన తర్వాత లాస్ట్కి మనం అక్కడ ఏదైతే పీట మీద పెట్టినామో అది మనం గంగమ్మ గౌరమ్మ పలారం తీసుకొని తినాలి. పరమాన్నం కూడా మనమే తినాలి, ఆ బెల్ల పుట్నాలు కూడా మనమే తినాలి. కానీ ఫస్ట్ అందరికి వేరే పంచిపెట్టాలి. పీట మీద పెట్టినవి మాత్రం మనమే తినడు. కొబ్బరి నీళ్ళు కూడా కొన్ని తాగాలి ఖచ్చితంగా. అది ఒక్క పొద్దు ఇడిచినట్టు. తర్వాత మనం అన్నం తినొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు ఇట్లా చేస్తారా, లేకపోతే మీ దగ్గర ఇట్లాంటి కల్చర్ ఏమన్నా ఉందా, మీరు కూడా ఇట్లా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.